నమస్తే. ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశం చూసినట్టయితే కళాశాలల మళ్ళీ తనిఖీ అని చెప్పేసి ఒక కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారంగా చూసినట్టయితే ఎఫ్ఎఫ్సి కాకుండా టీఏఎఫ్ఆర్సి ఏదైతే తనిఖీలు చేసిందో, అంటే కాలేజీలు సబ్మిట్ చేసినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో కాగితాలు, మరి వాటిని తనిఖీ చేశారు. ఆ తనిఖీ చేసిన తర్వాత కాలేజీల ఫీజులు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రిపోర్ట్ తీసుకెళ్తే ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపడం జరిగిందని చెప్పేసి దానిపైన ప్రత్యేకమైనటువంటి సబ్ కమిటీ వేసి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం తెలుస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి పెరుగుతున్నటువంటి ఫీజులు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఎందుకు పెంచాలి అనే ఆలోచన ప్రభుత్వంకి వచ్చింది. సరైనటువంటి వేతనాలే ఇవ్వడం లేదు, 7th పే స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించినటువంటి కళాశాలలు ఫామ్ 16, ఫామ్ 26 ఏఎస్లో మొత్తం కూడా 100కు 100% తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసి సమర్పించినటువంటి కాలేజీలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క డాక్యుమెంట్, ఆ యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ సీఎం గారి దృష్టికి కానీ మరి పెద్దల దృష్టికి కానీ పోయినట్టుంది. దానితోటి వారు రెస్పాండ్ అయ్యి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద ఫీజు పెంపకం ఉండకూడదని చెప్పేసి దానివల్ల ఎవరికి ప్రయోజనం, దీనిపైన రీసర్వే చేయండి అని చెప్పేసి ఒక కమిటీ వేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మేము ఒకటే తెలియజేసేది రాష్ట్ర ప్రభుత్వానికి, టీఏఎఫ్ఆర్సికి, రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో 155 కళాశాలలు ఉన్నాయి. 155 కళాశాలలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొన్ని ఉన్నాయి, జేఎన్టీయూ పరిధిలో అధిక మొత్తంలో ఉన్నాయి. ఈ కళాశాలలో టీఏఎఫ్ఆర్సి తనిఖీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ ఏ ఒక్క కళాశాలలో కూడా 7వ వేతనం కాదు కానీ 6వ వేతన స్కేల్స్ కూడా ఇవ్వడం లేదు. అధ్యాపకులకు చాలినటువంటి జీతాలు ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా చూస్తున్నాం, కరోనా పరిస్థితులలో చాలా కాలేజీలు జీతాలు చెల్లించలేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అలాంటి కాలేజీలకు రియంబర్స్మెంట్ మొత్తం కూడా ఎన్కాష్ అయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం కూడా 7వ వేతనం కాదు కానీ 6వ వేతనం కూడా జీతం ఇవ్వడం లేదు. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి అధ్యాపకులకు జీతాలు అందుతున్నాయా లేదా, అధ్యాపకులతోటి ప్రత్యేకమైనటువంటి కమిటీ అనే విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. ఫామ్ 16లో ఏముంది, 26 ఏఎస్లో ఏముంది, వాస్తవ విషయాలు బయటికి వస్తాయి. దీనిపైన పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి అనంతరం ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం.